Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331199964. అఖండ 2 సినిమాకి అరిస్టాలు తప్పేలా లేవు. ఈరోజు రిలీజ్ అవుతుందని చెప్పని ఒక అంచనా వేశారంటే 12వ తేదీన అధికారికంగా రిలీజ్ అవుతుంది, 11వ తేదీన ప్రీమియర్ షోస్. ఈ రెండింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రభుత్వాలు టిక్కెట్ల పెంపుకి జీవోలు ఇచ్చాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి పిటిషన్ వేసినటువంటి అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి అఖండ 2 సినిమా ఆల్రెడీ ఒక సస్పెన్స్ వాతావరణం, మొన్న 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సింది. తమిళనాడు హైకోర్టు ఇచ్చినటువంటి షాక్తో నిర్మాతలు కొంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తేరుకుని రిలీజ్ అవుతుందంటే మళ్ళీ ఇది ఒక డబుల్ జోల్ట్ లాగా కనిపిస్తుంది. ఏంటి ఈ ఆర్డర్, ఏంటి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? అంటే తమిళనాడు హైకోర్టు ఇచ్చిందేమో వేరే వాళ్ళ వ్యాపార లావాదేవీలు, అది వేరే సమస్య. అది సరే, వాళ్ళు దాన్ని అధిగమించారు, వాళ్ళకి సెటిల్మెంట్ అయింది. నిన్న ఐ థింక్ నిన్ననో వాళ్ళు మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అనౌన్స్మెంట్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళకి నిన్న వెసులుబాటు ఇచ్చింది. ఒకటి ఇవాళ సాయంత్రం రాత్రి 8 గంటలకి 1 షో, అంటే ఇప్పుడు బెనిఫిట్ షో అనుకుంటా, ప్రీమియం షో, స్పెషల్ షో అనుకుంటా, 1 షో ఎట్ 8 o'clock ఎట్ ద రేట్ ఆఫ్ 600 ప్లస్ GST. అదొకటి. తర్వాత నెక్స్ట్ 3 days, అంటే రేపు, ఎల్లుండి, మర్నాడు 3 రోజులు సింగిల్ స్క్రీన్ కి 50 రూపాయలు ప్లస్ మల్టీప్లెక్స్ 100 రూపాయలు, ఈ విధంగా ఇచ్చారు. ప్లస్ అదే జీవోలో ఏమి అన్నారంటే, మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేశారో జూబ్లీ హిల్స్ సందర్భంగా 20% అధిక ధరలు పెంచుకోవడానికి ఎవరైనా వెసులుబాటు ఇస్తే అందులో నుంచి 20% ఈ వీళ్ళకి ఫిలిం కార్మికులు, సినీ కార్మికులకి ఇవ్వాలి అన్నట్టు ఉంటే ఆ జీవోలో అది కూడా పొందుపరిచారు. మాది ఏంటంటే, మేము ఎవరం వ్యతిరేకం కాదు, సినిమాలు నడవాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో సగటు ప్రేక్షకుడు మంచిగా ఉండాలి. సో నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గా, నా పిటిషన్ దారుడు సతీష్ కమాల్, తను తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా, మా పోరాటము ఈ సినిమా, ఆ సినిమా, ఈ ప్రొడక్షన్ అవుదని కాకుండా ఓవరాల్ గా కూడా అది మన పుష్ప నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు 1000 రూపాయలు అన్నారు. సరే, మాలాంటి వాళ్ళము యాక్టివిజము, జ్యుడిషియల్ యాక్టివిజం అన్నమటం, లేకుంటే కోర్టులలో ఇలాంటి పిటిషన్ వేయటం తోటో సరే అక్కడ నుంచి ఇవాళ 600లకు వచ్చారు. మా దృష్టిలో ఇవాళ ఆర్డర్ ఏమి ఇచ్చారు? ఇవాళ ఆర్డర్ ఏమి? ఎందుకంటే సినిమా కొద్ది గంటల్లో రిలీజ్ అవబోతుంది. మరి కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది? అసలు ప్రీమియర్ షోలు పడతాయా పడవా అనేది ఇది ఒక సస్పెన్స్ వాతావరణం ఉంది. అదే ఇప్పుడు ఆర్డర్ అయితే సింపుల్. ఈ నిన్న ఇచ్చిన మెమో అంటాము, గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ద్వారా జారీ అయిన మెమో మాత్రము సస్పెండ్ లో ఉంది, సస్పెన్షన్ లో ఉంచారు. అది ఆర్డర్ కూడా ఇప్పుడు అప్లోడ్ అయింది. అది రిస్ట్రైనింగ్ ఆర్డర్ అంటారు. తన 3 పేజీలు రిస్ట్రైనింగ్ ఆర్డర్, 3 పేజీలు సస్పెన్షన్ ఆర్డర్, టోటల్ 2 ఆర్డర్స్ అప్లోడ్ అయినాయి. మా టీం డౌన్లోడ్ చేసుకుంది. ఇంకా నేను సుదీర్ఘంగా చదవలేదు. సో కాబట్టి మేము వాదనలు వినిపించినాక న్యాయమూర్తి గారు అర్థం చేసుకొని, న్యాయం మా వైపు ఉందని క్లియర్ గా ఈ నిన్న ఇచ్చిన మెమోని సస్పెండ్ చేశారు. సినిమాలు నడుస్తుంది. ఇవాళ బెనిఫిట్ షో పెట్టాలన్నా వద్దా, ఆ 1 షో అనేది వాళ్ళ ఇష్టము, డిస్ట్రిబ్యూటర్స్ ఇష్టము. కానీ అందులో ఏంటిది అంటే, డిస్ట్రిబ్యూటర్స్ అధిక ధరలకి సినిమా షో చేయొద్దు. అంటే నాకు ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ జీవోలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ ధర పెంచుకోవడం, 2వ అంశం ప్రీమియర్ షో ముందర రోజు 8 గంటలకు వేసుకోవడం. సో ప్రీమియర్ షో అనగానే జనరల్ గా ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు 600 రూపాయలు ప్లస్ GST అంది. ఆ టికెట్ కి అమ్మేసి కూడా ఉంటారు, ఆ ధరకి అమ్మేసి కూడా ఉంటారు టికెట్లు. సో ఇప్పుడు షో పడుతుందా? కోర్టు చెప్పినటువంటి రిస్ట్రిక్షన్స్ ఫలితంగా షో పడదా? షో పడద్దు. పడితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. ఇంకా మన దేశంలో న్యాయ వ్యవస్థ ఉండి కూడా వేస్ట్. ఓకే. సో అంటే ప్రీమియర్ షో ఉండదు తెలంగాణలో, ప్రీమియర్ షో పడదు. పడదు. ఓకే.
పడ్డది అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. కోర్టు ఇంకేమో ఆర్డర్, ఈ ఆర్డర్లు అసలు ఆర్గ్యుమెంట్స్ లో అవతల పక్షం ఏమైనా చెప్పిందా, లేదంటే కోర్టు మీ పక్షం చెప్పండి. అందుకనే ఈ మెమోని సస్పెండ్ చేస్తూ రేపు మోషన్ లిస్ట్ లో ప్రతివాదుల వాదనలు విన్నాకనే తుది ఆర్డర్ ఇస్తాము అన్నారు. దిస్ ఈస్ టుడే వాట్ వీ హావ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద కోర్ట్ ఈజ్ ఓన్లీ అన్ ఇంటరిమ్ ఆర్డర్ సస్పెండింగ్ the memo of 10th December 2025 issued by Special Chief Secretary Home. ఓకే. సో అంటే రేపు ఏ సమయంలో సమీక్షించవచ్చు? మరి ఉదయం నుంచి రేపు షోస్ పడాలి కదా, ఆ లెక్కను చూస్తే కూడా తెలంగాణలో మార్నింగ్ నుంచి షోస్ పడాలి. సో రేపు టికెట్లు అమ్మితే కనుక ఏ ధరకు అమ్మాల్సి ఉంటుంది? ఇవాళ అదే క్లారిటీ. ఇప్పుడు ఇవాళ షో వాళ్ళు వేసుకుంటాము అంటే రెగ్యులర్ షో ఏదైతే టైమింగ్ రెగ్యులర్ టైమింగ్ కి రెగ్యులర్ రేట్ కి వేసుకుంటే దాంట్లో ప్రాబ్లం లేదు. అలానే రేపు ఎల్లుండి కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే కెన్ రన్ ద మూవీ. దేర్ ఈస్ నో బ్యాన్ ఆన్ ద మూవీ, దేర్ ఈస్ నో సినిమాని ఆపలేదు. ఓన్లీ జియోలో ఇచ్చిన వాళ్ళకి రిలాక్సేషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఏదైతే జియో 120 లో ఉండవలసిన దాన్ని ధరల పెంచుదల, టైమింగ్స్, షో నెంబర్ ఆఫ్ షోస్ ఏదైతే ఇచ్చారో అవి సస్పెండ్ చేశారు. హోప్ ఐఎమ్ క్లియర్. సో ఇంకొకటి, ఇప్పుడు ఆల్రెడీ టికెట్లు అమ్మేశారు, ఆన్లైన్లో పెట్టారు కాబట్టి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బుక్ మై షో లాంటివన్నీ, వాటిలో టికెట్లు అమ్మారు. అవి ఏదైతే జియో ఇచ్చారో ఆ ధరకే అమ్ముంటారు. మరి వాటి పరిస్థితి ఏంటి? అవునండి, ఇప్పుడు డబ్బులు నా జోబులో నుంచి నేను టికెట్ పెట్టి కొన్నాను, నేను సినిమా ఇవాళ సరే షో వేశారా వేయలేదా, నేను సినిమా చూశానా చూడలేదా, ఈ కన్ఫ్యూజన్ వదిలేద్దాం. నా డబ్బులు నాకు వాపస్ వస్తాయి. ఓకే. రేపు సగటు ప్రేక్షకుడు రేపు పోయి సినిమా చూస్తాడు. ఏదైతే సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు వసూలు చేశారో, నేను ఇవాళ ఇంట్లో నుంచి బుక్ మై షో ద్వారా కొనుక్కుందాం అనుకున్నాము. ఎందుకంటే మేము బుక్ మై షోని కూడా పార్టీ చేశాము. కాబట్టి ఏమైతుంది అంటే నేను సినిమా చూస్తాను, కానీ జియో సస్పెండ్ అయింది కాబట్టి 50 రూపాయలు మళ్ళీ తిరిగి నాకు ఇవ్వాలి. సో ఆ మెకానిజం కూడా అది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి కోర్టు అది వీళ్ళు సామరస్యంగా ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళందరూ కలిసి ఓకే మేము డబ్బులు ఇస్తాము అనుకుంటే ఓకే, లేకుంటే రేపు కోర్టు ఎలాగూ వీళ్ళు ఆ అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్రతి అమౌంట్ కి గవర్నమెంట్ కి జిఎస్టీ కట్టాలి కాబట్టి ఎన్ని టికెట్లు అమ్ముడు పోయినాయి, ప్రతి 100 రూపాయల మీద 18 రూపాయలు జిఎస్టీకి పోతుంది. తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ 20% ఏదైతే ఫిలిం వెల్ఫేర్ అసోసియేషన్, వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉండాలను. కాబట్టి ఈ 3 రోజులు టికెట్లు అధిక ధరకు అమ్ముడు పోయినాయి, స్క్రూటినీ కింద ఉంటాయి. ఇప్పుడు జియో సస్పెండ్ అయింది కాబట్టి ఆ ఎక్స్ట్రా రేటుని మళ్ళీ తిరిగి ప్రేక్షకుని జోబులోకి వెళ్లే విధంగా ఒక మెకానిజం తయారు చేయాలి. ఓకే. దాని మీద రేపు ఆర్గ్యుమెంట్ లో క్లారిటీ వస్తుందా మరి దాని మీద? అది రేపు రాకపోవచ్చు, ఎందుకంటే రేపు వాదనలు వాళ్ళు మేము ఇది జియో సస్పెండ్ చేయండి, దీన్ని సస్పెన్షన్ ని రిమూవ్ చేయండి, చాలా ఇదే మీరు చెప్పినట్టు టికెట్లు కొన్నారు, ఈ గందరగోళం అంతా ఉంటుంది అని అంటారు. మేమేమో సరే దానికి ఒక మెకానిజం తీయండి, వీ విల్ ఫైండ్ అవుట్ ఏ మెకానిజం, లెట్ ద మూవీ గోవర్స్ go and see the movie, enjoy the movie with the same ticket. But that 50 rupees or 100 rupees should be returned back అనేది. సో అది చాలా టైం పడుతుంది. అది అంటే ఇప్పుడు మీరు చూసుంటారు, మొన్న ఇండిగో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు, గవర్నమెంట్ చెప్పింది ఎంబటే వాపస్ చేయమని. 610 కోట్లు సండే 8 వాపస్ చేశారు. రాజు దలుచుకుంటే దెబ్బలకి కొదవ అన్నట్టు, ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ స్ట్రిక్ట్ they can put a deadline, this money can be transferred, extra money. సో మాకు ఇవాళ సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే, ఒకటి మేము సినిమాని ఆపలేదు, వీఆర్ నాట్ హియర్, వాళ్ళ బిజినెస్ వాళ్ళకి నడుస్తుంది. మేము మా న్యాయ పోరాటం అంతా ఒకటే క్లియర్ గా తెలంగాణలో ఈ అధిక ధరల దోపిడీని ఆపాలి. రెండవది ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ప్లస్ సినిమాటోగ్రఫీ మినిస్టరు మొత్తము అందరూ కూడా దేర్ ఇస్ నో బెనిఫిట్ షో, దేర్ ఇస్ నో స్పెషల్ షో, దేర్ ఆర్ నో లేట్ నైట్ షోస్ అన్నారు.
కానీ ఎక్కడి నుంచో ఈ జీవోలు వస్తున్నాయి. సో మేము కూడా ప్రభుత్వంకి ఏమంటున్నాము అంటే, మీకు తెలిసా తెలవకనా ఈ జీవోలు వస్తున్నాయి, మమ్మల్ని అనవసరంగా కోర్టు మెట్లు ఎక్కవలసి వస్తుంది. కాబట్టి మొన్న ఎట్లయితే ఈ తెలంగాణ సెక్రటరియట్ లో జీవోలు డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడే లీక్ అవుతున్నాయి, ప్రతిపక్షం వాళ్ళు మీటింగులు పెట్టారు, హరీష్ రావు మీటింగ్ పెట్టాడు, కేటీఆర్ కి కంటెంట్ ఇచ్చారు అని చెప్పి మేము ఒక సమగ్ర విజిలెన్స్ విచారణ అన్నారు. అట్లా మీరు కూడా వేయండి. ఎందుకంటే బయట వచ్చేమో ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏమో ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పటి కాదు, 1 year నుంచి పుష్ప మూవీ నుంచి. రెండోది మళ్ళీ ఈ మీరు రెడ్ కార్పెట్ వేయండి, మీరు సినిమా ఇండస్ట్రీకి పెద్దపీట వేయండి, దాంట్లో ఉపాధి రానియండి, ఇవన్నీ నో ప్రాబ్లం. కానీ సగటు ప్రేక్షకుడు దగ్గర మీరు 600 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే సంవత్సరానికి ఒక సినిమా. ఇప్పుడు ఈ కేసులో ఏమైనా పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, ఆల్రెడీ నిర్మాతలకు ఉన్నటువంటి ఇష్యూస్ వచ్చి ఒకసారి కోర్టులో బ్రేక్ పడింది, సినిమా రిలీజ్ ముందర కోర్టులో బ్రేక్లు పడడం అనేది కొంత ఆసక్తికరంగా ఉంది. 2 కేసులో అదే సిమిలారిటీ. ఆ రోజు రిలీజ్కి 1 day బిఫోర్, ఈ రోజు రిలీజ్కి 1 day బిఫోర్. సో ఏమన్నా ఉందా, అటువంటి ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చండి. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కే శత్రువులు ఉంటారు, పాలోల్లో పగోల్లో, అది మన జలసీ తోటి ఫీల్ అయ్యేటోళ్ళు ఎదిగితే. వీరు 3 తరాల నుంచి 4 తరాల నుంచి రాజకీయాలు ఉన్నారు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ అంటారు, తర్వాత అది మన అక్కినేని ఫ్యామిలీ అంటారు, తర్వాత ఇట్లా ప్లస్ రాజకీయ ప్రత్యర్థులు ఉండొచ్చు. కాబట్టి మనము ఎంత ఎదిగితే అంతమంది శత్రువులు తయారవుతారు. సో ఐ డోంట్ కేర్ యాజ్ ఫార్ as మేమైతే మాకెవరితో సినిమా ఒక క్రియేటివ్ ఫీల్డ్, 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి చేస్తున్నారు. ఒక్కరోజు ముందర వచ్చి కోర్టులు కూడా ఇట్లా ఒకేసారి స్టాప్ అంటే ఆగిపోయే పరిస్థితి ఉంటే సినిమా బిజినెస్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం లేదంటారా? అవునండి. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు సినిమా 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది, 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మీరు వారం 10 రోజుల ముందర టైం ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఈ జిహెచ్ఎంసి వార్డ్స్ 150 నుంచి 300 చేస్తున్నారు, పేపర్లో పబ్లిష్ చేశారు. మీరు వారం రోజులు గడువు ఇచ్చారు, ఎవరికైనా మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని. నిన్న ఎంఐఎం వాళ్ళు వచ్చారు, 40 అభ్యంతరాలు చెప్పారు, ఇవాళ ఎన్ని వచ్చినాయో తెలియదు. అట్లా మీరు టైం ఇవ్వకుండా మీరు రేపు ఇవాళ సినిమా అంటే నిన్న సాయంత్రం 4:30కి జీవో ఇచ్చి ప్రజల్లో ఉన్న ఒక ఎంటర్టైన్మెంట్ అనే వ్యసనాన్ని, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక వ్యసనం ఉంటుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ కదా, ఇది అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఆల్రెడీ 3వ తారీఖు ఇచ్చినటువంటి జీవో 4వ తారీఖున కోర్టులు అడ్డుకుంటే మళ్ళీ 5వ తారీఖున సినిమా పడలేదు. కాబట్టి మొన్న క్లియరెన్స్ అయిన తర్వాత నిన్న డిసైడ్ చేసుకున్నారు డేట్ కూడా. అంటే 10వ తేదీన అనుకున్నారు, 12నే రిలీజ్ చేద్దాం. ఆ తర్వాత చాలా సినిమాలు రిలీజ్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ మూవీస్ కూడా వస్తున్నాయి, అవతార్ 3 లాంటి సినిమా వస్తుంది అని చెప్పని ఇవన్నీ లెక్కలు వేసుకొని 12 ఫిక్స్ చేసుకున్నారు. ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇక ఇతర సంఘాల నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమన్వయంతో మొత్తానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ వారం రోజులే దీనికి ఆడేటువంటి సమయం అని. సో ఇప్పుడు వచ్చిన మొదటి 3 రోజులు రేట్ హైక్ని కొట్టేస్తే సినిమాకి భరోసా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? నిర్మాతలు కానీ తేరుకునే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు వాళ్ళ అసలు ఎవరిది ఏమన్నారు? ఈ 1,000 కోట్లు బడ్జెట్లు పెట్టి ఈ ప్రజల నుంచి అలాగా అంటే 100, 50 వసూలు చేయమని ఎవరు చెప్పారు? అంటే వాళ్ళకి పవర్ ఉంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వాలను శాసిస్తామనే ఆ నమ్మకంతో సినిమాలు తీస్తున్నారా? వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటే 3 రోజులు కాదు 30 రోజులు నడపండి, 60 రోజులు నడపండి. కానీ అంటే ఒకటి మొన్న ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు కూడా దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఆయన కూడా క్వశ్చన్ రైజ్ చేశారు. ఇలా ఒక్కరోజు ముందర కోర్టు ఈ దురుద్దేశంతో వేసే కేసులను కన్సిడర్ చేస్తే సినిమా రిలీజ్ చేయడం అనేది సాధ్యం కాదు, ప్రతి సినిమాని అడ్డుకునే పరిస్థితి ఉంటుంది, దీనివల్ల ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుంది అంటారు. అంటే ఓవరాల్ గా చూద్దాం, ఈ సినిమాని కాకుండా ఓవరాల్ గా న్యాయపరంగా 1 day బిఫోర్ స్టే లేదా జస్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్ స్టే అనేది ఇండస్ట్రీకి ఇబ్బందికరమైనటువంటి పరిణామం కాదా? కాదు, 80% కాదు. న్యాయమూర్తులు సమగ్రంగా 360 degrees లో హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. ఇప్పుడు ఈయన సినిమా పెద్ద కాబట్టి ఆయనకి ఓన్లీ సింగిల్ డైరెక్షన్, ఆయన ఓన్లీ ఇండస్ట్రీ లాభ నష్టాలు చూసుకుంటుండు. సమాజంలో జరిగే ఓవరాల్ గా దాని వలన జరిగే అనర్థాలు, మంచి చెడ్డలు చూస్తలేడు ఆ పెద్ద మనిషి, మీరు చెప్పిన పెద్ద మనిషి. వాట్ ఎవర్ ఒక సినిమాకి
బ్రేకులు పడటం తోటి సినిమా ఇండస్ట్రీ అంత వికెట్ మీద ఏం లేదు. దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ ఒక్క తెలుగు ఇండస్ట్రీయే కాదు, దేర్ ఆర్ భోజ్పూరి ఇండస్ట్రీ ఉంది, ఇంకేదేదో ఇండస్ట్రీలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ఏం లేదే. ఇప్పుడు ఎవరండి 300 కోట్లు 500 కోట్లు లేజీ ఫెలోస్ 2 సంవత్సరాలు కలిపి ఒక సినిమా తీస్తున్నారు. ఇంకా నాకు ఐ హావ్ నో రిగ్రెట్స్ ఆన్ దిస్ ఇండస్ట్రీ బికాజ్ దే ఆర్ మేకింగ్ మనీ బై ఒకటి న్యాయపరంగా మీరు చెప్పేది న్యాయపరంగా అడ్డుకోవడం కరెక్టే కావచ్చు, కానీ ధర్మం పరంగా చూస్తే ఒక్కరోజు ముందర మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో జిహెచ్ఎంసీ నోటిఫికేషన్ ఇచ్చి వారం రోజులు చర్చించండి అని అడిగినప్పుడు ఒక్కరోజు ముందర కోర్టు ఆపేయడం కూడా ఆ పరిధిలోకి రాదంటారా? అవునండి, అదే అంటున్నా. వీళ్ళకి సినిమా సరే ఇదంటే అనుకోకుండా 4వ తారీఖు అంటే సరే వాళ్ళు లావాదేవీలు 23 కోట్లు ఎవరికో ఇవ్వాలి, వాళ్ళకి ఇంతకు ముందు బకాయిలు చెల్లించలేదు, వాళ్ళకి సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకి ఇచ్చిన ఏది సినిమాకి పెట్టుబడి ఉన్నాయి, అవన్నీ వాళ్ళు రాలేదు, చర్చలు విఫలమైనాయి. వీళ్ళు కూడా కొంచెం పొగరు గర్వము మదము తోటి, ఐఎమ్ సారీ టు యూజ్ వర్డ్ బట్ తెలంగాణలో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు. అది కూడా నేను ఒక ఇంటలెక్చువల్ కాబట్టి చాలా పొలైట్ గా చెప్తున్నాను. వాళ్ళు తమిళనాడులో వాళ్ళు కోర్టుకి వెళ్ళిండ్రు. కోర్టుకి వెళ్ళాక ఏమైంది, మళ్ళీ కాలబేరానికి వచ్చారు కదా. అంటే ఈ పొగరు డబ్బు ఇది అంతా పోయి మళ్ళీ కాలబేరానికి వచ్చారు. ఆయన సరే ఓకే అన్నాడు, అక్కడ సెటిల్మెంట్ జరిగినాక మీరు అన్నట్టు నెక్స్ట్ ఈ ఒక్క బ్లాక్ ఈ ఫ్రైడే లేకుంటే మళ్ళీ తర్వాత అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి, అది ఉన్నాయి, లైనప్ అయినాయి కాబట్టి అన్నారు. ఈ క్రైసిస్ అంతా ఎవరు చేసుకున్నారు అంటే అక్కడ మాకు కోర్టు ఇచ్చింది కాబట్టి అక్కడ ఎంతో మందికి న్యాయం జరిగింది. లేకుంటే ఇలా సినిమా ఆడేది, మీ గల్లపెట్ట నిండేది, వాడేమో మీ ఇంట్లో చుట్టూ తిరిగేటోడు. ఏది మీకు ఇప్పుడు మీ కేసు వేసిన మీ పిటిషనర్ సతీష్ కమాల్ వెనక కూడా ఏమైనా రాజకీయ కారణాలు కానీ ఇలాంటి ప్రోద్బలం ఏం లేవు. దే కెన్ డూ ఏ వెరిఫికేషన్. సి దే ఆర్ ఇన్ పవర్. ఇక్కడ కాదు, కేంద్రంలో కూడా పవర్ లో ఉన్నారు. అదే పార్టీ ఇప్పుడు మోడీ గారు వారి పార్టీ అండదండలతోటే పవర్ లో ఉన్నారు. చేసుకోమనండి, నో ప్రాబ్లం. వీఆర్ ఓపెన్. మేము ప్రజల కోసం పోరాడేటోళ్ళం సార్. నిన్న మన ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి చెప్పిండ్రు, ఏంది ఇక్కడ అనగ తొక్కిన వాళ్ళని అనగదొక్కుతామని, పెత్తందారులను అనగదొక్కుతామని, మళ్ళీ కొమరం భీమ్ వస్తాడు, సాకల ఏమొచ్చని. వాట్ ఈస్ రాంగ్ ఇన్ మై పిటిషనర్ హూ ఇస్ ఏ జర్నలిస్ట్, కమ్స్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ అండ్ బీసీ కమ్యూనిటీ, అండ్ ఆల్సో మైసెల్ఫ్ హూ ఇస్ ఫైటింగ్ ఫర్ ద ఈ ఒక్క సినిమా అని కాదు. నేను ఏమంటున్నా అంటే ఒక్క సినిమా మీద మేము మా పోరాటం కాదు. అది పుష్ప మీద చేశాము, తర్వాత అది గేమ్ చేంజర్ మీద చేశాము. దాంతో అప్పుడున్న జడ్జి గారు ఆయన రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఫర్ అదర్ మూవీస్, సంక్రాంతికి ఇంకా పెద్ద సినిమాలు వస్తాయంటే ఇదే డాకు మహారాజ్, ఇదే బాలయ్య గారి సినిమాకి అప్పుడు పెంచుకోవడానికి వెసులుబాటు లేదు. ఈ మధ్యన మళ్ళీ ఏమైందో తెలియదు. మళ్ళీ ఓజీ తర్వాత మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాలలో ఉన్న పొలిటీషియన్స్ మళ్ళీ మొన్న వెసులుబాటు ఇచ్చారు, ఓజీకి ఇచ్చారు, హరిహర్ మీద ఇచ్చారు. సరే మేము అది చూడలేదు, సరే పోనీలే పాపం పెద్ద సినిమా ఆయన ఏదో అది చాలా రోజులు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయనకి ఇవ్వలేదు అని మేము కూడా ఆలోచించినాము. వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ మ్యాగ్నానమిటీ. మేము బ్యాలెన్సింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ హ్యూమానిటీ, మీరు అన్నట్టు ధర్మము, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్ని చూసుకుంటూనే బ్యాలెన్సింగ్ వెళ్ళాము. ఇక్కడ మాత్రం మాకు అనిపించింది ఏంటి అంటే ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చెప్పిన వాగ్దానం చేసి ప్రజలకు చేసిన దాన్ని ఉల్లంఘించి ఒక బ్యూరోక్రాట్ ఇచ్చాడా లేకుంటే ఏంటి అని తెలిసింది. విచారణలు కూడా బయటకు వస్తాయా? ముఖ్యమంత్రి ఆదేశాలతో జరిగిందా లేదంటే నేరుగా అధికారులు ఇచ్చేటువంటి అవకాశం కానీ అధికారం కానీ ఉంటుందా, తేలుతుందా అది కూడా? సార్ ఇప్పుడు అవునండి, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు కదా, మేము విజిలెన్స్ విచారణ చేస్తాము, మాకు జీవోలు క్యాబినెట్ నుంచి లీక్స్ జరుగుతున్నాయి, జీవోలు రాకముందుకే అవి ప్రతిపక్షాలకు చేరుతున్నాయి, వాళ్ళు ఆ కంటెంట్ పెట్టి యాజ్ ఇట్ ఈజ్ గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇది కూడా ఉండొచ్చు. 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం పరిపాలించింది, ఇక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ కి మంచి ప్రమోషన్స్ ఇచ్చింది, వాళ్ళకి మంచి తెలంగాణ మొదటి రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని చెప్పి వాళ్ళకి మంచిగా చూసుకున్నారు ఇంటెల్లుని మాదిగా. ఇప్పుడు వీళ్ళు వచ్చి మాది ఖజానా ఖాళీ అయింది, అదైంది ఇదైంది అంటున్నారు. సో ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మే ఆర్ మే నాట్ బి న్యూట్రల్, ఈ మే బి బయాస్డ్ ఫర్ హిస్ ఐడియాలజీ ఫర్ ఏ పొలిటికల్ పార్టీ. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది
అఖండ సినిమాకి సంబంధించి ప్రైస్ హైక్స్, టికెట్స్ ధరలు పెంచుకోవడానికి ఉన్నటువంటి వెసులుబాట్లు, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, వీటన్నిటిపైన ఉన్నటువంటి ఆక్షేపణల్ని దృష్టిలో పెట్టుకుని వినియోగదారుల హక్కుల కోసమే ఈ కేసు వేసినట్టుగా శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. అలానే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ప్రీమియర్ షోస్ వేయడానికి వీల్లేదు, ఒకవేళ వేస్తే కనుక కంటెంప్ట్ కిందకి వస్తుందని స్పష్టంగా చెప్తున్నారు. సో దీనిపైన రేపు వాయిదా సందర్భంగా జరిగేటువంటి వాదనల్లో ఎటువంటి నిర్ణయం కోర్టు తీసుకుంటుంది, ఫర్దర్గా రాబోయేటువంటి రోజుల్లో కూడా టికెట్ ధరల పైన ఒక స్పష్టమైన విధానం ఉండాలని ఆయన కోరుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.